దీనికి సంబంధించి ఇమంది రవి ఒక లాయర్ మాట్లాడడం జరిగింది. ఒకసారి లాయర్ ఏమన్నారు, ఇమంది రవి ప్రవర్తనకు సంబంధించి లేకపోతే అతని కేసుకు సంబంధించి లాయర్ ఏం మాట్లాడారన్నది ఒకసారి చూద్దాం. ఇవాళ ఐబొమ్మ కేసులో సైబర్ క్రైమ్స్ వాళ్ళు 5 రోజుల పోలీస్ కస్టడీ తర్వాత రవిని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినారు. జడ్జి గారు ఇమ్మంది రవిని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి చెంచల్గూడ జైలుకి పంపించడం జరిగింది. మా బెయిల్ అప్లికేషన్ ఏదైతే మేము ఫైల్ చేసినామో అది పీపీఆర్ కౌంటర్ వేయలేదు కాబట్టి రేపు అంటే 25వ తారీఖుకి కౌంటర్ అండ్ హీరింగ్కి రేపు వేసినారు. తనని 28వ తారీఖుకి మళ్ళీ ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చినారు. పీటీ వారెంట్స్ ఇంకా అయ్యలేదండి. మాకు మాత్రం ఒక్క కేసులో నోటీస్ ఇచ్చినారు, ఒక్క కేసులో తీసుకుంటున్నామని మేము కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చినాము. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా 4 కేసులున్నా కూడా ఒకటే కేసులో అరెస్ట్ చేసి ఒకటే కేసులో పీటీ వారెంట్ వేసినారు. మిగతా అన్నింటిలో కూడా డీమ్డ్ కస్టడీ తీసుకోవాలని మేము కోర్టు వారిని కోరినాము. కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకుంటా అన్నారు. కాపీరైట్ యాక్ట్ కాకుండా ఇంకే ఏ కేసులు నమోదు చేశారు మీకు? అన్ని కేసులలో అన్ని క్రైమ్స్లలో 5 క్రైమ్స్లలో కాపీరైట్ యాక్ట్, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దాని కింద అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ అండ్ ఐటీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద బుక్ చేసినారు. లేదండి ఆయన ఒరిజినల్లీ ఇండియన్ సిటిజన్. ఇప్పుడు ఆయనకు సిటిజన్షిప్ లేదు కానీ ఆయన స్టిల్ హీ ఓట్స్ ఇన్ ది ఓసీఐ కార్డు ఉంది. హీ డస్ నాట్ నీడ్ ఎనీ వీసా టు కమ్ టు ఇండియా. ఓసీఐ కార్డు ఉన్నంత కాలం తను ఇండియాకి రావచ్చు, వెళ్ళొచ్చు. అది మా క్లయింట్కి అడ్వకేట్ మధ్య ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ రివీల్ అండి. సారీ. 5 days కస్టడీ అయింది. కస్టడీలో ఆయన కన్ఫెషన్ రికార్డ్ చేసినారు, అది కోర్టుకి సబ్మిట్ చేశారు. నా ముంగడ ఇంట్రాగేషన్ అయింది. అది ఇది 5 days వాళ్ళ ఆన్ రికార్డ్ కౌన్సిల్ బాలగోపేందర్ శ్రీనాథ్ ఇంకా బాలగోపేంద్ర మేమిద్దరం కలిసి అది వదిలేసాడు. కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. పోలీస్ కస్టడీలో వాళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. దే హావ్ సీన్ హిమ్ లైక్ వెరీ గుడ్. అది రేపటికి వేసినారు. రేపు కౌంటర్ అండ్ హియరింగ్కి రేపు మోస్ట్ ప్రాబ్లీ ఆఫ్టర్ లంచ్ పోలీసు వారు పీపీ గారికి కౌంటర్ ఇస్తే జడ్జి గారి ముందర ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. మొత్తం ఎన్ని కేసులు నమోదు చేసినట్టు మీకు తెలిసింది? ఇప్పటివరకు అయితే 5 కేసులు రిజిస్టర్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్క కేసులో వేశారు, ఇంకా 4 వేయలేదు. క్రైమ్ నెంబర్ 347/25. ఓకే, ఒక్క దాంట్లో వేశారు. అది ఇంకా జడ్జి గారి దగ్గరికి రాలేదు. ఒక్క కేసులో రిమాండ్ అయినారండి. ఇంకో కేసులో రిమాండ్కి అడిగినారు, పీటీ రిక్వెషన్ ఇచ్చినారు. ఇంకా 3 ఫైల్ చేయలేదు. ఓకే, ఎందులో కూడా లేదు. ఓకే, ఇంకోటి అంటే రికార్డులో శ్రీవి శ్రీనాథ్, బాలగోపేంద్రనాథ్ ఉన్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఇమ్మంది రవికి సంబంధించిన విచారణ నిన్నటితో ముగిసింది. నిన్న కస్టడీ 5వ రోజు ముగియడం జరిగింది. దీంతో అతన్ని కోర్టులోకి ప్రవేశపెట్టారు. అయితే అనంతరం ఏం జరుగుతుంది అన్నది ఇవాళ తెలియబోతుంది. మొత్తంగా ఐబొమ్మ రవి ఆది నుంచి కూడా అతని మెంటాలిటీ క్రిమినల్ మైండ్ సెట్ గానే ఉండేది. అతను ఏం చేసినా కూడా క్రిమినల్ మైండ్ తోనే ఆలోచించేవాడు. అంటే అతను ఫ్యామిలీతో కావచ్చు, ఇతర స్నేహితులతో కావచ్చు, ఎప్పుడు కూడా తను మంచిగా బిహేవ్ చేసిన ఆనవాళ్ళు ఎక్కడా కూడా పోలీసు వారు విచారణలో గుర్తించడం జరిగింది. ఎందుకంటే అతని వైఫ్ కూడా చెప్పింది, తన 8 ఏళ్ల పాపను కూడా ఇమంది రవి కిరాతకంగా కొడుతూ ఉండేవాడంటూ కూడా తన భార్య చెప్పింది. అతని ప్రవర్తన నచ్చకే విడాకులు ఇచ్చారు. విడాకులు ముందే తన సంపాదనకు అతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పే విడాకులు తీసుకున్నట్టు కూడా, సంతకం చేసినట్టు కూడా ఐబొమ్మ రవి వైఫ్ చెప్పడం జరిగింది. మొత్తంగా ఐబొమ్మ రవి తండ్రి కూడా నేను బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. అయితే తన కుమారుడు చేసిన విషయానికి సంబంధించి అతను తప్పు రైటు అని నేనేమి చెప్పను, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ కూడా అటు ఇమ్మంది రవి తండ్రి చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా తన కుమారుడికి సంబంధించి కూడా పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతారు, ఏది మంచిదైతే అదే జరుగుతుందంటూ కూడా ఐబొమ్మ రవి మాట్లాడడం జరిగింది. ఇక స్నేహితుల విషయానికి వస్తే ఐబొమ్మ రవి 2007లోనే తన స్నేహితుడి పాన్ కార్డ్ తీసుకుని అక్కడ తన ఫోటో పెట్టుకొని అతను సొమ్ము చేసుకున్న పరిస్థితి. అంటే దాన్ని బట్టి మనం చూసినట్లయితే అక్కడి నుంచే అతని బిహేవియర్ క్రిమినల్ మైండ్ గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఐబొమ్మ రవికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాగర్.
లో కూడా పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకొని ఇంకా లోతుగా విచారించాలని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. 100 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ అకౌంట్లలో లావాదేవీలు జరిగాయి. మొత్తం 35 అకౌంట్లలో కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆయా బ్యాంకులకు కూడా లేఖ రాశారు. సో బ్యాంకుల నుంచి లేఖ వచ్చిన అనంతరం కూడా ఇంకా మరింత ఐబొమ్మ ఆర్థిక లావాదేవీలు, ఎందుకంటే బెట్టింగ్ యాప్తో పెద్ద ఎత్తున సంబంధాలనే కోట్లాది రూపాయలు ఆర్జించాడని ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల లావాదేవీల అంశం వచ్చిన అనంతరం, క్లారిటీ వచ్చిన అనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. డొమైన్ల విషయంలో ఇప్పటికే యుఎస్ కంపెనీ ఈఆర్ ఇన్ఫాటెక్ పేరుతో ఎన్ని డొమైన్లు కొన్నాడన్న అంశాలు ఇప్పటికే సైబర్ గురించారు. యుఎస్ డాలర్ల ద్వారా దాన్ని విక్రయించినటువంటి ఇన్వాయిస్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 10-15 వెబ్సైట్లను, బెట్టింగ్ యాప్స్లను తన ఐబొమ్మ స్క్రీన్ పైన వచ్చే విధంగా కూడా తాను అంటే ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఆర్జించారు. 100 కోట్లకు పైగా ఈ విధంగా లావాదేవీలు జరిగినట్లు కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ శ్రీనాథ్ వేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలు చెప్పారు. సో 2-3 కేసులు నమోదయ్యాయి. ఐటీ యాక్ట్, ఇటు కాపీరైట్ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దానిపైన మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే ఫోర్జరీ కేసు నమోదైంది, చీటింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పీటీ వారెంట్ పైన కూడా ఇమంది రవిని అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. మరి ఈ రోజు విచారణలో ఏం తేలుతుందనేది చూడాలి. కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఇమంది రవికి అటు సోషల్ మీడియాలో నెటిజన్ల మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్ పైన ఎలాంటి వాదనలు ఉంటాయి, ఏం జరుగుతుందనేది తేలాల్సింది. మరోవైపు పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకుని ఇమంది రవిని విచారిస్తారనుకుంటున్నారు. మరి 100 కోట్ల లావాదేవీల విషయంలో, బెట్టింగ్ యాప్స్ సంబంధాల విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పూర్తిస్థాయి దర్యాప్తులో అయితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. సో మొత్తంగా ఇమంది రవికి సంబంధించిన పోలీస్ కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ రోజు ఇమంది రవి కేసు అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తంగా తన ఆస్తిపై ఎలాంటి హక్కు లేదంటూ కూడా ముందే భార్యతో సంతకం చేయించుకొని విడాకులు ఇచ్చాడు ఐబొమ్మ రవి. అటు కుటుంబంతోనూ, స్నేహితులతోనూ ఎవరితో కూడా అతను క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండలేదు. ఎక్కడ చూసినా కూడా తన క్రిమినల్ మైండ్ సెట్ని యూజ్ చేస్తూ వచ్చాడు. ఇమంది రవి ఎట్టకేలకు నిన్న 5వ రోజు కస్టడీలో నోరు విప్పినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. తన కోసం నెదర్లాండ్స్ వచ్చారంటూ కూడా అటు పోలీసులను ఐబొమ్మ రవి అడిగిన పరిస్థితి. మొత్తంగా పోలీసులు తన కోసం వెతుకుతున్నారంటూ కూడా అతను భయపడ్డాడు. 20 రోజుల పాటు ఫ్రాన్స్, పోలాండ్లోనే అతను చక్కర్లు కొట్టిన పరిస్థితి. తాజాగా ఈమెయిల్ వదిలిన దానికి ఎటువంటి రిప్లై రాకపోవడంతో పోలీసులు ఇక మర్చిపోయి ఉంటారులే అని హైదరాబాద్కు వచ్చాడు. అయితే హైదరాబాద్లో పోలీసులు ఇమంది రవిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని కోర్టుకు హాజరుపరిచిన అనంతరం 5 రోజుల కస్టడీకి పోలీసు వారు కోరారు. 5 రోజుల కస్టడీలో మొదటి 4 రోజుల విచారణలో ఐబొమ్మ రవి నోరు విప్పలేదు. ఏ ప్రశ్నకు కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, నేనే ఇదంతా చేశాను అన్నట్టు కూడా అతను చెప్పుకుంటూ వచ్చాడు. 5వ రోజు కస్టడీలో మాత్రమే ఎటవేలకు ఐబొమ్మ రవి అయితే నోరు విప్పిన పరిస్థితి. కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. మొత్తంగా ఇమంది రవి ఐబొమ్మ వెబ్సైట్ ను యూజ్ చేసి అటు సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చాడు. ఎంతో నష్టం వాటిల్లింది సినీ ఇండస్ట్రీకి అంటూ కూడా ఐబొమ్మ రవిని శిక్షించాలి అంటూ కూడా ప్రధానంగా సినీ ప్రొడ్యూసర్స్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అతన్ని పోలీసుల కస్టడీ ముగిసింది. అతని కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్లో సాగర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాగర్, చెప్పండి. అయితే ఐబొమ్మ రవికి సంబంధించిన 5 రోజుల కస్టడీ కూడా ముగిసింది. అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు ఇప్పటికే విచారణ చేశారు. 5 రోజుల కస్టడీ ముగిసింది. ఈ రోజు ఐబొమ్మ రవికి సంబంధించిన కేసు అప్డేట్ ఏముండబోతోంది? ఎస్ప్రెస్న మనం చూడొచ్చు, ఐబొమ్మ రవి కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల 5 రోజుల విచారణ, కస్టడీ విచారణ పూర్తయింది. కొన్ని కీలక అంశాలు ఈ కేసులో పోలీసులు సేకరించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అడిషనల్ ఛార్జ్ షీట్లో కూడా కొన్ని కీలక అంశాలు పోలీసులు వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. పంచుల సమక్షంలో ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఈమెయిల్స్ ఓపెన్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అందులో కూడా కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఈఆర్ ఇన్ఫాటెక్ యుఎస్ కంపెనీ పేరుతో అనేక
మిర్రర్ వెబ్సైట్లను కొనుగోలు చేసినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి యుఎస్ కంపెనీ పేరుతో విక్రయించినటువంటి డొమైన్స్కి సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో డొమైన్కి ఒక్కో కోడ్, సపరేట్ కోడ్ని ఏర్పాటు చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఓపెన్ చేయగానే, జనరల్గా ఐబొమ్మ ఓపెన్ చేయగానే రీడైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అవుతుంటాయి, మిగతా గేమింగ్ యాప్స్ ఓపెన్ అవుతున్నాయి. దాన్ని ఓపెన్ అయ్యే విధంగా కూడా ఐబొమ్మ రవే డిజైన్ చేసినట్లుగా కూడా గుర్తించారు. ఏదైతే 3 నుంచి 5 సెకండ్ల పాటు ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఉండే విధంగా కూడా తాను డిజైన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఐబొమ్మ ఓపెన్ చేయగానే మనం చూడొచ్చు 1x బెట్ అని, 4A బెట్ అని, ఇట్లా పరా మ్యాచ్ బెట్ అని, రాజ్ బెట్ అని, ఈ 4 బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో కోట్లాది రూపాయలు ఆర్జించారు. దాదాపు 100 కోట్లకు పైగా ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక లబ్ధి పొందినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇమంది రవికి సంబంధించినటువంటి దాదాపు 35 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే బ్యాంకులకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. అయితే రవి డొమైన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో కీలక అంశాలు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఎక్కువగా దాదాపు 10 నుంచి 15 కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ కూడా ఈఆర్ ఇన్ఫోటెక్ అనే అమెరికా కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీకి అనుసంధానంగా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా కంపెనీ అంటే పోలీసులకు అనుమానం రాదని భావించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అమెరికా కంపెనీ విషయంలో కూడా పోలీసులు కొంత సమాచారం సేకరించి తనకి మెయిల్ చేయగా కూడా దానికి ఇమంది రవి స్పందిస్తూ యుఎస్ కోర్టు ఆర్డర్ తీసుకువస్తేనే కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు చెప్తామన్నారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి 20 రోజులు సీక్రెట్గా తన యొక్క ఇమంది రవికి సంబంధించినటువంటి కదలికల పైన ఆరా తీశారు. అయితే పోలీసుల మెయిల్ చేయడంతో యూరోప్లోని 5-6 దేశాలకు తిరిగినట్లుగా కూడా 2 నెలల కాలంలోనే, ఎందుకంటే మొదట ఐబొమ్మ రవికి పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటాం, ఇతర దేశాల్లో తలదాచుకున్నట్లుగా కూడా మాకు సమాచారం ఉందని చెప్పడంతో అతను జనరల్గా కరేబియన్ పౌరసత్వం ఉన్నప్పటికీ కూడా అమెరికాలో కొన్ని రోజులు ఉంటాడు. అనంతరం యూరప్ దేశాల్లోని దాదాపు 5-6 దేశాలు తను తిరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తుల విచారణలో కూడా ఈ అంశాలు ఆయన వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. మొదట నెదర్లాండ్స్కి వెళ్ళిన సందర్భంగా ఎవరో ఫాలో అవుతున్నట్లు తనకు అనుమానం వచ్చింది. అనుమానంతో ఎవరైనా ఫాలో చేస్తున్నారని చెక్ చేయడానికే 3-4 దేశాలు, పోలాండ్లో కొన్ని రోజులు ఉన్నాడు. పోలాండ్తో పాటుగా మరో 2-3 దేశాలు కూడా ఎవరైనా ఫాలో అవుతున్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఈ మంది రవి 3-4 దేశాలు తిరిగినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. ఎవరు ఫాలో కావాలని లేదని చెప్పి ఆయన నిర్ధారించుకున్న అనంతరమే ఇండియాకు వచ్చినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఇండియాకు రావడం, పోలీసులు అదుపులోకి తీసుకోవడం, గంట సేపు తన ఇంట్లో డోర్ తీయకుండా వెయిట్ చేయడం, ఆ సమయంలో కూడా ఎందుకు మీరు డోర్ తీయలేదని చెప్పిన సందర్భంగా కూడా బాత్రూంలో దానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్లను, లేడీస్ డ్రెస్సింగ్ టేబుల్ల కింద హార్డ్ డిస్క్లను దాచినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో విచారణలో తాను వెల్లడించినట్లు కూడా తెలుస్తోంది. సో గతంలో పోలీసులు అరెస్ట్ చేస్తామని వార్నింగ్తోనే ఫారెన్కి వెళ్ళి 2 నెలల కాలంలో తనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి డేటా కావచ్చు, ఎన్ఆర్ఐ అకౌంట్లలో పెద్ద ఎత్తున నగదు బదిలీ చేసినట్లు కూడా గుర్తించారు. అయితే ఇక్కడ కీలకంగా పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు చేస్తున్న సందర్భంగా యుఎస్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవి భార్య ఇప్పటికే పోలీసులకు ఫోన్ ద్వారా టచ్లోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. కొన్ని సంచలన విషయాలు భార్య కూడా వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఇంట్లో, అంటే వివాహం అయిన అనంతరం కూడా వాళ్ళది లవ్ మ్యారేజ్ అనేది తెలుస్తుంది. అనంతరం కూడా తను ఇంట్లో ఒక్కడే లోన్లీగా ఉండేవాడని, ఎవరితో మాట్లాడేవాడు కాదని కూడా భార్య చెప్పింది. ఒక్కడే పని